మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అడుగు. నీకు బుర్ర ఉండి కామన్ సెన్స్ ఉండి తెలుగుదేశము వైసీపీ అని చెప్పి పార్టీలు తేడా లేకుండా ఎనీ న్యూట్రల్ వ్యక్తి దగ్గరికి ఇది చూపించు అడుగు. ఏ న్యూట్రల్ వ్యక్తి అయినా కానీ అంటాడు అసలు నేను ముఖ్యమంత్రి కూడా చేసింది ఇంత 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 తక్కువ ఇంత ఎదవ పని అని చెప్పి ఎవడైనా చెప్తాడు. కానీ మీరు దగ్గరుండి చేయించినారు. ఈ పొద్దు మీరు చేసిన తప్పును అవతల మీద ఏలెత్తి చూపించే దానికోసం రకరకాల కుయుక్తులు బండుతున్నారు. మా కర్మ ఏమిటంటే మీకే ఈనాడు ఉంది, మీకే ఆంధ్రజ్యోతి ఉంది, మీకే టీవీ5 ఉంది, ఎల్లో మీడియా మొత్తం మీదే. కాబట్టి అబద్ధాన్ని నిజం చేయడం కోసం గోబల్స్ ప్రచారాలు మొదలుపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి మీరే అర్థమవుతుంది మీకే. కనీసం ఇప్పటికైనా అర్థమవుతుందో చూసుకోండి. ఇది అప్రోచ్ అని ఇంతకుముందు ఫోటో ఒక ప్రాజెక్ట్ నాశనం చేసినారు కదా. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రోచ్ ఛానల్ పరిస్థితి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్రోచ్ ఛానల్ అయిపోయి ఉండాలి. అప్రోచ్ ఛానల్ అయిపోకపోగా, ఎందుకంటే స్పిల్వేకి నీళ్ళు డైవర్ట్ చేయాలనంటే అప్రోచ్ ఛానల్ గుండానే డైవర్ట్ కావాలి. అట్లాంటిది అప్రోచ్ ఛానల్ అనేది కంప్లీట్ కాకపోగా ఈ రకంగా అప్రోచ్ ఛానల్ అనేది ఈ మాదిరిగా తయారయ్యి, ఈ మాదిరిగా మీరు పోయే టయానికి ఈ మాదిరిగా, మేము వచ్చే టయానికి ఈ మాదిరిగా ఉంది. నెక్స్ట్ ఫోటో చూపించండి. ఇది మేలో అప్రోచ్ ఛానల్లో మేము పన్ను మొదలు పెట్టించి మేము పూర్తిగా చేస్తా ఉన్నాం. చూడండి ఎన్ని పొక్కలేళ్ళు కనపడుతున్నాయి చూడండి. అక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11 పొక్కలేళ్ళు ఆనే కనపడతా ఉన్నాయి. ఇక్కడే ఇన్ని పొక్కలేళ్ళు పెట్టి ఇవన్నీ మేము అప్రోచ్ ఛానల్ చేస్తూ ఉన్నాం. దాని నెక్స్ట్ ఫోటోమా జూన్ 2021కు మళ్ళీ అప్రోచ్ ఛానల్లోకి నీళ్ళు డైవర్ట్ చేస్తున్నాం. అప్రోచ్ ఛానల్లోకి నీళ్ళు డైవర్ట్ చేసేదానికి గడ్డ తీస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఫోటోమా మార్చ్ 2022కు అప్రోచ్ ఛానల్ పూర్తిగా ఆ నుంచి అప్రోచ్ ఛానల్కు నీళ్ళు డైవర్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నీళ్ళు డైవర్ట్ అయినాయి. స్పిల్వే నుంచి నీళ్ళు వచ్చేదానికి రెడీ అయినాయి. ఇప్పుడు డ్యామ్ అయిపోయి చేసేసుకొని గేట్లు పెట్టేసి స్పిల్వే గేట్ల ద్వారా స్పిల్వే గేట్లు కూడా పెట్టిన తర్వాత అప్రోచ్ ఛానల్లో నుంచి నీళ్లు డైవర్ట్ అయ్యి ఇప్పుడు కిందకు వస్తూ ఉన్నాయి. ఇది ఫస్ట్ జరిగిండాల్సింది. ఇది జరగకోకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టి కాఫర్ డ్యామ్ పనులు కూడా 2.1 కిలోమీటర్లు పొడవైన గోదావరి నదిని నువ్వు పూర్తిగా 2 గ్యాపులు మాత్రమే క్రియేట్ చేసేసి మిగతాదంతా కాఫర్ డ్యామ్తో కట్టించేసేసి నీళ్ళన్నీ కూడా ఆ గ్యాపులు గుండా పోయే కార్యక్రమం చేసేస్తే స్కౌరింగ్ జరిగింది. ఇది వాస్తవం. నెక్స్ట్ చూపించుమా స్పిల్వే. ఇది స్పిల్వే. ఇది చంద్రబాబు నాయుడు గారు 2018లో అసలు స్పిల్వే పనులు ఏమాత్రం కూడా పూర్తి కాకుండా పునాదులు వేసి ఏకంగా ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన భార్య ఇంకా జయం జయం చంద్రన్న అని చెప్పి మళ్ళా ఇదొకటి జయం జయం చంద్రన్న అని మళ్ళా పాట. ఇది ఈ రకంగా మీరు అయిపోయినట్టుగానే ఇంప్రెషన్ ఇస్తూ ఈ రకంగా చేసినారు. నెక్స్ట్ ఫోటో చూపించుమా. అది చంద్రబాబు నాయుడు గారు మార్చి 2019లో ఇది పరిస్థితి. పియర్స్ అన్నీ కూడా ఇంకా పైకి లేయాలి. పియర్స్ అన్నీ పైకి లేచిన తర్వాత గేట్లు పెట్టాలి. ఆ గేట్లు పెట్టిన తర్వాత కానీ స్పిల్వే ఛానల్ అనేది పూర్తి కాదు. మీరు పియర్స్ అన్నీ కూడా ఆ లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫోటో చూపించుమా. తర్వాత మేము వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నెక్స్ట్ ఫోటో చూపించుమా. చూడండి జూన్ 2021కు పూర్తిగా అక్కడి నుంచి మీరు కింద వదిలేసినారు. చూసినారా కింద ఎనికి బామా ఆ పోర్షన్, ఈ పోర్షన్ నుంచి ఇప్పుడు ముందుకు బా, ఈ పోర్షన్ నుంచి పైకి లేచింది. సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అంటే అది ఆ పియర్స్ అన్ని కూడా పైకి లేచిన ప్రోగ్రెస్. అది ఒకసారి చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫోటోమా. పెట్టి గేట్లు పెట్టి ఇప్పుడు నీళ్ళు అప్రోచ్ ఛానల్ నుంచి నీళ్ళు డైవర్ట్ చేసి స్పిల్వే నుంచి నీళ్ళు బయటకు పోయేట్టు చేస్తూ ఉన్నాం. ఇది చేయకోకుండా బుద్ధున్నోడు ఎవడన్నా కాఫర్ డ్యామ్ కడతాడాయా? ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు. మీ దగ్గర నుంచి మీ మాటలు వింటూ ఉంటే అసలు. కానీ నెక్స్ట్ ఫోటో. ఇప్పుడు చూడండి ఇది స్పిల్వే. నీళ్ళు చూడండి, నీళ్ళు చూసినారా ఎక్కడి నుంచి? దీనిలో నుంచే పోతా ఉన్నాయి నీళ్ళు. నెక్స్ట్ వన్ స్పిల్వే. అప్పుడు నవంబర్ 2019 అప్పుడు పరిస్థితి స్పిల్వే అది. ఇప్పుడు స్పిల్వే పరిస్థితి ఇది. ఇది స్పిల్ ఛానల్లో మీరు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితి మార్చ్ 2019 మనం వచ్చే టయానికి. ఇది జనవరి 2020 స్పిల్ ఛానల్ చేస్తూ ఉన్న కార్యక్రమాలు. ఇన్ని పంపులు పెట్టుకొని నీళ్లు క్లియర్ చేస్తూ ఈ రకంగా కాంక్రీట్ స్లాబ్స్ వేస్తూ.
చేసి స్పిల్ ఛానల్లో కూడా ఆ మాదిరిగా కంప్లీట్ చేసి ఆ మాదిరిగా నీళ్లు పోతూ ఉన్నాయి. ఇది అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఇదే బాగా గమనించండి. మీ పెద్ద మనుషులంతా మీరంతా కలిసి చేసిన అన్యాయమైన పని ఏమిటంటే చూసినారా, గ్యాప్ చూసినారా? అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఆ గ్యాప్ కనపడతా ఉందా? 2.1 కిలోమీటర్ గోదావరి నది. ఆ 2.1 కిలోమీటర్ గోదావరి నదిలో అటువైపు ఒక గ్యాప్ పెట్టినారు, అక్కడ ఆ చివరిలో, ఇటువైపున ఇక్కడ ఒక గ్యాప్ పెట్టినారు ఈ చివరిలో. 2.1 నదిలో 2.1 కిలోమీటర్ విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నదిని 2.1 కిలోమీటర్స్ నుంచి కట్టడి చేసి కేవలం ఎంత గ్యాప్స్ ఎంతన్నా, గ్యాప్ 1 ఎంత, గ్యాప్ 3 గ్యాప్లు ఎంత ఉన్నాయి? ఒక్కొక్క గ్యాప్ ఎంత? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత ఉంది, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత? పెట్టుమా. ఎగువ కాఫర్ డ్యాంలో ఒక చోట 380 మీటర్ల గ్యాప్ ఆ పక్క పెట్టినారు, 300 మీటర్ల గ్యాప్ ఈ పక్క పెట్టినారు. ఈ గ్యాప్లో నుంచి నీళ్ళు పోవాలి అంటే 2.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన నీళ్లను మీ పుణ్యమా అని చెప్పి ఈ గ్యాపుల మధ్యలో నుంచి మాత్రమే పోయే పరిస్థితిలోకి వచ్చేసరికి స్కౌరింగ్ జరిగింది. చూడబ్బా, ఫస్ట్ ఊరికి అడుస్తావు ఎందుకు? ఫస్ట్ దిగువ కాఫర్ డ్యాంలో అటువైపు 600 నుంచి కింద నుంచి కూడా పూర్తిగా ఎత్తేసింది, పూర్తిగా గుంతలు పడ్డాయి. ఈ గుంతలు పడిన దాన్ని ఇప్పుడు కింద డయాఫ్రమ్ వాల్ నుంచి ఇప్పుడు కట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ డిలే కావడానికి కారణం మీరు చేసిన ఈ తప్పుడు పనులు అని చెప్పి మీకు ఎందుకు అర్థం కావడం లేదు? అర్థం కాకపోగా మళ్ళీ అవతలోని మీద ఏలెత్తి చూపించడానికి మీకు మనసు ఎలా వస్తూ ఉంది? అసలు మనుషుల్లా ఆలోచన చేస్తూ ఉన్నారా, రాక్షసుల్లా ఆలోచన చేస్తూ ఉన్నారా అనేది ఎందుకు మీకు అర్థం కావడం లేదు? చూడండి, అది పరిస్థితి. అది అక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్, అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో ఈ గ్యాప్ 300 మీటర్స్, అక్కడ గ్యాప్ 380 మీటర్స్. డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో అక్కడ గ్యాప్ 680 మీటర్స్, ఇక్కడ గ్యాప్ 120 మీటర్స్. మొత్తం నీళ్ళన్నీ కూడా ఆ రకంగా పోవాల్సి వచ్చినందువల్ల స్కౌరింగ్ జరిగింది. దీనికి టోటల్గా పూర్తి బాధ్యత మీరు తీసుకొని మీ వల్లే ఈ డిలే అయింది అనేది మీకు ఎందుకు అర్థం కావడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఏలెత్తి ఎవరో ఒకరి మీద చూపించాలా అని చెప్పి చేయాలనే దుర్బుద్ధి తప్పనిచ్చి కనపడతా ఉన్న సత్యాన్ని పూర్తిగా మభ్యపెట్టే కార్యక్రమం. కానీమ్మా ఇది మెయిన్ డ్యామ్లో కూడా గ్యాప్స్. కానీ ముందు పోమా. కానేమో టోటల్గా ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మెయిన్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ లోవర్ కాఫర్ డ్యాము 30 లోవర్ కాఫర్ డ్యామ్ హైట్ ఎంత పెంచాల్సి 30.5 మీటర్స్ దాకా హైట్ పెంచాల్సిన చోట కొన్ని చోట్ల అన్ఫార్చునేట్లీ నీళ్ళ వర్షం అనుకున్న దానికన్నా కూడా వేగంగా వచ్చింది. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డ్రాయింగ్స్ క్లియరెన్స్ అనుకున్న దానికన్నా జాప్యం జరిగింది. ఆ జాప్యం జరిగినందువల్ల ఈ లోవర్ కాఫర్ డ్యామ్ అనుకున్న స్పీడ్ మేరకు జరగలేకపోయింది. ఈ అనుకున్న కాఫర్ డ్యామ్ 30.5 మీటర్స్ లోవర్ కాఫర్ డ్యామ్ ఎత్తుకు కట్టాల్సి ఉండగా 21 నుంచి 23 మీటర్లు ఎత్తు వరకే దాన్ని కట్టగలిగారు. ఆ మేరకు 680 మీటర్ల వెడల్పుతో ఒకటి, 120 మీటర్ల వెడల్పుతో రెండోది, ఇలా రెండు గ్యాపులను కింద నుంచి ఫౌండేషన్స్ నుంచి కింద వేసుకోవాల్సి వచ్చినందువల్ల కొంచెం టైం దొరికిందంటే కానీ జూలై 30th దాకా టైం ఉండింటే కానీ ఇది కూడా కంప్లీట్ అయిపోయి పూర్తిగా అసలు ఈ 30.5 మీటర్స్ దాకా కూడా ఈ లోవర్ కాఫర్ డ్యామ్ కూడా పూర్తి అయిపోయిందంటే ఇప్పుడు ఈ సీజన్లో పని జరుగుతూ ఉన్నాడు. అన్ఫార్చునేట్గా ఏం జరిగింది అంటే దీనివల్ల నష్టం ఏం జరిగింది అని అంటే ఈ వర్షాకాలంలో పనులు జరగకుండా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అక్టోబర్లో వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే మళ్ళీ నవంబర్లో పనులు స్టార్ట్ అవుతాయి. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు కూడా పూర్తి చేసేదానికి అడుగులు కూడా పడతాయి.